వైసీపీ నేతల్లాగా మాయమాటలు చెప్పి ప్రజలను గాలికి వదిలేయకుండా 2024 ఎన్నికల ముందు ఏదైతే మత్స్యకారులకు మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం నేడు మత్స్యకారుల కోసం జెట్టి నిర్మాణం చేపడుతున్నట్లు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు అన్నారు. గుడ్లూరు మండలం మూర్తిపేట వద్ద 28 కోట్లతో నిర్మించనున్న జెట్టికి కందుకూరు శాసనసభ్యులు నేడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు జెట్టి నిర్మాణానికి హామీ ఇచ్చామని శంకుస్థాపనతో మాట నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణం పూర్తయితే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. భూ నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం అందించడం జరిగింది అన్నారు. వైసీపీ పాలనలో మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్ అందలేదని, బోట్లు ఇవ్వలేదని, పైగా 117 జీవోతో భూములు లాక్కునేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే జీవో రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమిళనాడు స్పీడ్ బోట్ల కారణంగా స్థానిక మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుందని తీర ప్రాంత ఎమ్మెల్యేలందరూ ఈ నెల 9వ తేదీన సమావేశమై దానిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. రామాయపట్నం పోర్టుతో పాటు బీపీసీఎల్, ఇండోసోల్ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు కర్లపాలెం వద్ద త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం కాబోతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. వైసీపీ నేతలు ఇంకా విధ్వంసం వైపే ప్రయాణిస్తున్నారని, వారి తీరులో మార్పు కనపడలేదని ఎమ్మెల్యే ఇంటూరి విమర్శించారు. ఒకవైపు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుంటే మావిగనంటూ వైఎస్ జగన్ కొత్త పల్లవి పాడటం విడ్డూరంగా ఉంది అన్నారు. వాస్తవాలను విడమర్చి చెప్పిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్పై వైసీపీ రౌడీలు దాడికి ప్రయత్నించడాన్ని ఎమ్మెల్యే ఇంటూరి తీవ్రంగా ఖండించారు. అనంతరం కర్లపాలెం ఆర్ఎండ్ఆర్ కాలనీకి వెళ్లిన ఎమ్మెల్యే రామాయపాలెంలో ప్రత్యేక పూజలు చేశారు. కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార కుటుంబాలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే ఇంటూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వర్పగన్నాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపురుజాయ నమః ఓం సర్వసిద్ధ్య ప్రదాయకాయ నమః కుమారగురువే నమః ఓం భవశ్య దేవశ్య పుత్రాయ నమః భీమశ్య దేవశ్య పుత్రాయ నమః ఓం ఉగ్రస్య దేవశ్య పుత్రాయ నమః ఓం రుద్రస్య దేవశ్య పుత్రాయ నమః ఓం మహదో దేవశ్య పుత్రాయ నమః శ్రీమన్మహాగణపతి పదాయ నమో నమః నాదేవాంతర్ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ప్రోక్ష్య పరిశుద్ధ్యా పుర్భవస్వః మాధవ్ కొబ్బరికాయ పగిలింది సార్ ఇది నిన్నంత శాండ్ పైలింగే సార్ 2.5 అడుగు పైలి లాస్ట్ ఓం ప్రోక్ష్యా పరిశుద్ధ్యా పుర్భవస్వః తత్సవితరవరేణ్యం భర్గో దేవశ్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అర్ఘ్యనాదం అఖిలాంతమర్పయామి పుష్పైః పూజయామి. ఓం సమర్పయామి గోపమాగ్రాపయామి. నమస్తే వాయు ప్రత్యక్షం బ్రహ్మాది తమే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అహం వదిష్యామి సత్యం వదిష్యామి భవతు అస్థానం భవతు. మత్స్య సంస్థాపనం స్థాపన మహోత్సవస్తు ఏతోత్తకాలే క్రియాదీనాం లభానాం $450 స్క్వేర్ మీటర్స్ ఇదే 1500 షిఫ్ట్ కష్టం
కస్టమ్స్ హైరింగ్ సెంటర్ సార్. అంటే ఫ్యూచర్ ఏదైనా మనకు కస్టమ్స్ కావాలన్నా కూడా సార్ కస్టమ్స్ ప్లస్ ఏమైనా డిపార్ట్మెంట్ బిల్డింగ్ అంతా కూడా దీంట్లో వస్తుంది సార్. అన్ని ఇది కూడా వస్తుంది బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వస్తుందా? అంటే ఎవరైనా ఆఫీసర్ ఉంటారా? డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సార్. వాళ్ళు నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కాబట్టి సార్. వాళ్ళే టోటల్ లోపల ఏమైనా కూడా వాళ్ళు చూసుకుంటారు సార్. పర్మిషన్ కావాలి ఏం కావాలో వాళ్ళు చూసుకుంటారు. అట్లా వీళ్ళకి ఇంకా ఓవర్ ట్యాంక్ కూడా వస్తుంది సార్. ట్యాంక్ అంటే వాటర్ దీని వరకు సప్లై చేయడానికి వాటర్ సప్లై అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని మన గవర్నమెంట్ మనం ఎంత ప్రొవిజన్ పెట్టించాం? 4.69 acres సార్ టోటల్ ల్యాండ్స్. అవసరం లేదు. అన్ని ఇళ్ళకి ప్లాట్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎవరు కూడా అపోహలు పడాల్సిన అవసరం. ఓకేనా? సిఇఓ గారికి ఇచ్చాను సార్. కలపాలి నీకు R&R కాలనీ కావాలి సాలిపేట కోటయ్యని ఒప్పుకోలే, నువ్వు ఒప్పుకోకున్నా కూడా ఏదో PGRS లో పెట్టండి అయ్యా. ఓకే. ఫోన్ నెంబర్ ఆధార్ కదా ఏందయ్యా? హాస్పిటల్ ఏం కావాలి? ఎల్ఓసినా? ఈరోజు చాలా సంతోషకరం. ఈరోజు ఈ తీర ప్రాంతంలో ఎలక్షన్లకు ముందు నేను ప్రచారానికి వచ్చినప్పుడు యావులూరుపాలెం కానీ మొండవారిపాలెం అలాగే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఆ రోజు పోర్ట్కి ల్యాండ్ తీసుకుంటూ మాకు జీవనాధారమైనటువంటి సముద్రానికి ఈ జెట్టి ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం చెప్పింది కానీ చేయలేదని చెప్పి మన వాళ్ళందరూ కూడా ఆ రోజు చెప్పడం, ఆ తర్వాత వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దఫాలు ఈ మారిటైమ్ బోర్డు సిఇఓ గారి దగ్గరికి నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళు సముద్రం లేకపోతేనే వాళ్ళకి అన్నం తినే పరిస్థితి ఉంటుంది, లేకపోతే వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అని చెప్పి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోవడం, దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఈరోజు ఒక మంచి సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు జెట్టి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎలక్షన్లో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మీ అందరికి కూడా తెలుసు ఏ విధంగా మీకు చెప్పుంటారు. కనీసం ల్యాండ్కి ఎంత ఇస్తాం, కనీసం ఎవరిని పోయి అడగాలి, ఎవరితో పోయి మాట్లాడలేని పరిస్థితి ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ గవర్నమెంట్లో జరిగిన నష్టాన్ని అన్నీ కూడా మన నాయకులు నా దృష్టికి తీసుకొని వస్తే 1 by 1 అన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి రెక్టిఫై నాకు చేతైన వరకు నేను మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఆ రోజు R&R కాలనీల్లో ఆవులవారిపాలెంలో మొండవారిపాలెంలో ఎక్కడ రోడ్లు అక్కడే వదిలేసిపోతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిమైనింగ్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మన కర్లపాలెం లేఅవుట్ R&R కాలనీ కనీసం ఒక అడుగు కూడా ముందుకు పోని పరిస్థితి ఉంటే కోర్టు కేసులు ఉంటే నేనే స్వయంగా మంత్రి గారి దగ్గరికి ఎవరైతే ఆ కోర్టు కేసులు ఉన్నారో వాళ్ళని కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కంపల్సరిగా R&R కాలనీ ఏర్పాటు చేస్తేనే పోర్టు రేపు రన్నింగ్లోకి వస్తుంది, లేకపోతే R&R కాలనీ చేయకపోతే పోర్టు డిలే అవుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు ఆ గడ్డం సీని వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి ఈరోజు R&R కాలనీ మీరు కర్లపాలెం లేఅవుట్ అయిందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీసుకున్న చొరవ అని చెప్పి సందర్భంగా వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలని మీరు అందరూ కూడా ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు జెట్టి ప్రాధాన్యత మీ అందరికి కూడా తెలుసు. రేపు ఈ జెట్టి వస్తే ఇక్కడే మీరు ఎవరైతే సముద్రంలో వచ్చే సంపదని ఇక్కడే ఎండబెట్టుకోవడం కానీ లేకపోతే ఇక్కడే ఉండడం కానీ వలలు వచ్చినప్పుడు ఆ ఎండలో కూర్చొని వలలు అల్లుకునే పరిస్థితి మొత్తానికి కూడా ఇక్కడ రేపు రూములు రాబోతా ఉన్నాయి. మీ అందరి జీవితాల్లో నాకైతే వెలుగు వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఈ 28 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం మళ్ళా ఉదయాన్నే మారిటైమ్ బోర్డు సిఇఓ గారితో కూడా మాట్లాడాను. పక్కనే రామాయపట్నం కూడా ఉంది. తీర ప్రాంతంలో ఇంకా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. దీన్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందంటే సిఇఓ గారు కూడా ప్రామిస్ చేసే తప్పకుండా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మీ అందరికీ కూడా మీరందరూ ఒక యువకుడుగా నన్ను ఈ నియోజకవర్గంలో మీ భుజాల మీద వేసుకొని నన్ను గెలిపించారు. తప్పకుండా ఆ రుణం ఇప్పుడు కూడా మీ అందరూ చేసిన కష్టానికి ఆ రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీలో అనేక అపోహలు క్రియేట్ చేశారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల నాయకులు కూడా.
గత 5 సంవత్సరాల్లో అనేక విధ్వంసాలు మీ అందరికి కూడా తెలుసు. ఎక్కడా కూడా ఒక లీటర్ డీజిల్కి సబ్సిడీ లేదు. ఎవరైనా ఫిషర్మ్యాన్ సముద్రంలో చనిపోతే ఒకరికి మత్స్యకార ఇన్సూరెన్స్ రాలేదు. కనీసం మత్స్యకార భరోసాను కూడా ₹1 మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 20,000 కూడా చేసిన పరిస్థితి. ఆ రోజు 117 జీవో తీసుకొని వచ్చుంటే మీ దగ్గర మళ్ళా టైం బాగుండి మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లేకపోతే ఆ 117 తీసుకుని వస్తే మీ పొలాలు మొత్తం కూడా తీసుకునే పరిస్థితి ఉండేది. అటువంటి వాళ్ళు ఈరోజు మత్స్యకారులను కాపాడుతాం, మత్స్యకారులకు తెలుగుదేశం పార్టీ ఏదో చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారంటే మీరందరూ కూడా మత్స్యకార కుటుంబంలో ఉన్న సోదరులందరూ కూడా నా విజ్ఞప్తి, రేపు 9వ తారీఖే ఎవరైతే ఈ తమిళనాడు బోట్లు జరుగుతూ ఉన్నాయో వాళ్ళు వచ్చి మన సంపదను కొట్టుకొని పోతా ఉన్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సముద్ర తీర ప్రాంత ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కమిటీని వేసి రేపు 9వ తారీఖు ఫైనల్ డెసిషన్ కూడా తీసుకోబోతా ఉన్నాం. ఏమి నిర్ణయం తీసుకోబోతా ఉంటే స్పీడ్ బోట్లు మనం అప్పుడు కొన్న 2014-19లో ఉన్న బోట్లన్నీ కూడా రిపేర్ చేయని పరిస్థితి కూడా గత 5 ఏళ్లలో మరలా కొత్త బోట్లు వాళ్ళకి ఎవరైతే ఎప్పుడైతే స్పీడ్ బోట్లు ఉన్నాయో ఇమీడియట్గా పర్చేజ్ చేసి తమిళనాడు బోట్లు ఒక్క బోటు కూడా మన ప్రాంతానికి రాకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబ సోదరులందరికీ కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వానికి మత్స్యకార కుటుంబాల పట్ల మత్స్యకార సోదరుల పట్ల ఎటువంటి కమిట్మెంట్ ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో బోట్లు ఎందుకు కొనలేదని చెప్పి ఈ వైసీపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. మీరు చేయని చేత కాకుండా ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల మీరు సంతోషం కూడా వ్యక్తం చేసే పరిస్థితులే. మీకు నిద్రలేస్తే కులాల మధ్య గొడవలు పెట్టాలి, లేకపోతే కమ్యూనిటీల మధ్య గొడవలు పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా నిప్పేయాలి, ఈ రాష్ట్రాన్ని సంతోషంగా ఉండకూడదనే ఆలోచనతోనే ఈ వైసీపీ నాయకులు వైసీపీ లీడర్లు ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో నిన్నే చూసాం మనందరం కూడా ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి. మీరు ఆయన అనింది ఏంది, మీరు ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి అమరావతిని క్యాపిటల్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు కూడా ఆమోదం పొందారు. మీ నాయకులు కూడా మీ నాయకుడు చెప్పే ఈ మావిగాన్ రాజధానిని మీరు ఎందుకు వ్యతిరేకించలేకపోతా ఉన్నారు? మీరు చదువుకొని ఉన్నారు, మీ నాయకుడు చెప్పే అన్నీ కూడా ఊకొడితే రేపు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారనే ఆలోచనతో రాధాకృష్ణ గారు మాట్లాడితే మా భార్యల గురించి అంటే డైవర్ట్ చేసేదానికోసం దాడులు చేయాలి, పత్రికలు నోర్లు మూపియాలంటే మీరు ఈ విధంగా మూపి బట్టే మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు అనేది ఒకసారి ఆలోచించాలని. ఈ రోజు కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా మనం చేసిన ఎవరన్నా మనిషి చేసేటప్పుడు తప్పులు దొరుకుతాయి, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటేనే వాడు మనిషి అవుతాడు. కానీ వాళ్ళు జంతువులాగా 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా విధ్వంసం అయిపోయి వాళ్ళ ప్రయాణం ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదు. మీకు మరలా కూడా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి వైసీపీ నాయకులు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఈ రాష్ట్రం కోసం సంక్షేమం కోసం యువతకు ఉపాధి అవకాశాల కోసం ఈ రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే మీకు నిద్ర లేస్తే ఎక్కడ గొడవలు పెట్టాలి, ఎక్కడ తగలబెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే ఆలోచనతోనే ఈ వైసీపీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించారు. మీరు ఏదైతే చెప్పారో ఆ రోజు ఎలక్షన్ ప్రచారాలు అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తాను. తప్పకుండా ఆ రోజు చెప్పినవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈరోజు మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక గ్రీవెన్స్ వచ్చినాయి. ఈ ఏరియాలో కొంతమంది చోట్ల పొలాలు లేవు, కొంతమంది ఎస్సీ సోదరులు అయితే ఆ చేవూరులో వాళ్ళు ఎప్పటి నుంచో పొలాల్లో వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు, మామిడి చెట్లు వేసుకుంటా ఉన్నారంటే నేను కూడా అది కుంటపోరం పోకైనా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ ఎస్సీలు 30 సెంట్లు 40 సెంట్లు వాళ్ళకి కంపల్సరీగా న్యాయం చేయాలని చెప్పి మురళి ఆ ఊరు నాయకులందరూ నా దగ్గరకు వస్తే కలెక్టర్ గారితో చెప్పి నచ్చజెప్పి చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరు అందరూ కూడా గత ప్రభుత్వాన్ని చూశారు, ఎక్కడ పోవాల్సి వచ్చే పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. 5 లక్షలు మీరే తీసుకున్నారు ఎకరాకి. అవి కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, ఈ ప్రభుత్వం చెప్పిన ఏ విధంగా ఏంటుందో దానికి దీనికి మీరు ఒకసారి పోలికలు చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే ఈ జెట్టీకి ల్యాండ్ ఇచ్చిన రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే వాళ్ళకు కూడా జీవనాధారమైన ఆ 4 ఎకరాల 69 సెంట్లు ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఎవరైతే ఫిషర్మ్యాన్ కుటుంబాల అభివృద్ధి కోసం ఆ ల్యాండ్ ఇచ్చిన రైతులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.